హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈ రోజు మన ఈ వీడియోలో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మోటో బ్లాగర్ అయినటువంటి బయ్యాసన్ యాదవ్ కొత్తగా ల్యాప్టాప్ స్టోర్ అయితే ఓపెన్ చేశారనమాట. సో ఇక్కడ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. అసలు ఈ స్టోర్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, స్టాక్ అనేది చూద్దామని చెప్పేసి స్టోర్కి అయితే వచ్చానమాట. సో ఇప్పుడు నేను స్టోర్ బయట అయితే ఉన్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో మొత్తం కనుక్కుందాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్, బాగున్నారా? బాగున్నా. సో మనతో పాటు సాయి అయితే ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నటువంటివి కొంచెం హై లెవెల్ ల్యాప్టాప్స్ అయితే ఇక్కడ టేబుల్ పైన పెట్టారనమాట. వీటి స్పెసిఫికేషన్స్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్టోర్లో ల్యాప్టాప్ కొంటే మనకి ఏమేమి ఫ్రీగా ఇస్తారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేయడానికి అయితే సాయి అయితే ఉన్నారు. సో బ్రో, మనం వీడియో ఎట్లా స్టార్ట్ చేద్దాం అంటే ఫస్ట్ హై ఎండ్ నుంచి స్టార్ట్ చేద్దామా? హై ఎండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. హై ఎండ్ నుంచి లో ఎండ్కి వెళ్ళిపోదాం. ఓకే. సో మన దగ్గర ఉన్నటువంటి హై ఎండ్ ల్యాప్టాప్ ఏంటి? ఇది వచ్చేసి డెల్ కంపెనీ i7 8th జనరేషన్ 16GB ర్యామ్ 512GB NVMe SSD. ఓకే. ప్రైస్ వచ్చేసి 28,000 అనమాట. 28,000. ఇప్పుడు ఇది పర్పస్ ఎలాంటి వరకు బాగుంటుంది అంటావు? ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, అంటే హెవీ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదా, అలాంటి సాఫ్ట్వేర్స్ రన్ చేయగలుగుతాయా? వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, గేమింగ్ చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్ కి ఈ రోజులలో చాలా మంది కోడింగ్ నేర్చుకుంటున్నారు కదా, సో వాటికి మనకి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే. ఈ స్క్రీన్ కనుక చూసుకున్నట్లయితే రిజల్యూషన్ ఎంత ఉంది బ్రో? దీన్ని ఫుల్ HD IPS డిస్ప్లే బ్రో. ఫుల్ HD IPS డిస్ప్లే ప్యానల్. అవును. ఓకే బ్రో. తర్వాత ఇంకా ఏం చూద్దాం నెక్స్ట్? ఇది వచ్చేసి అంటే ఆ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ సేమ్, కాకపోతే అది 8th జనరేషన్, ఇది 7th జనరేషన్ అనమాట. ఓకే. కాకపోతే విత్ గ్రాఫిక్ కార్డ్ 2GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అంటే యూజ్ ఏంటంటే నార్మల్గా అది చెప్పిన కదా, సో కోడింగ్ పర్పస్ దానికి యూజ్ అయితే ఇది వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి విత్ గ్రాఫిక్ కార్డ్ కాబట్టి గేమింగ్ కానీ ఫోటోషాప్ కానీ, సో ఇవి స్పెషల్. ఇవి కాకుండా మిగతా నార్మల్ యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఓకే. మనకి ఎడిటింగ్ పర్పస్ అయితే గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అంటున్నారు. సో ఇది అనమాట. దీని స్పెసిఫికేషన్స్ కూడా డిస్ప్లే కాంచెల్లి మొత్తం సేమ్ ఉంటుంది. ఓకే. తర్వాత మన దగ్గర ఇంకోటి ఏముంది? ఇది వచ్చేసి i5 8th జనరేషన్ అనమాట. 16GB ర్యామ్ 256GB ఉంది SSD, మళ్ళీ 512GB ఇట్లా ఇందులో అవైలబుల్. రెండు వేరియంట్స్ అవైలబుల్. సో కస్టమర్ కి ఏది కావాలంటే వాళ్ళ చాయిస్ మీరు తెప్పిస్తారు. బ్రో, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఇవే స్టాక్ వరకు మీరు ఇస్తారా వచ్చిన కస్టమర్ కి, లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇంకా ఏమైనా మీరు తయారు చేసి ఇప్పుడు ఇవ్వగలుగుతారా? ఇవి కాకుండా రిక్వైర్మెంట్ ఏదైనా చెప్పారనుకో, సో విత్ ఇన్ 1 week or 10 days లోపల మనము ఆర్డర్ చేసి తీసుకొచ్చి. ఇప్పుడు అదే విధంగా ల్యాప్టాప్స్ కాకుండా మీ దగ్గర పీసీ డెస్క్టాప్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి? లేదండి, ప్రెసెంట్ అయితే ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కస్టమర్ కావాలంటే తెప్పిస్తారు. ఓకే. తర్వాత మన దగ్గర ఇంకోటి చెప్పండి బ్రో. ఇది వచ్చేసి i3 అనమాట. ఓకే. i3 6th జనరేషన్ 8GB ర్యామ్ 256 SSD అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ గా స్కూల్ స్టూడెంట్స్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. నార్మల్ గా ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాసెస్ ఈ మధ్య చాలా వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఆన్లైన్ క్లాసెస్ కానీ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, పేరెంట్స్ తో మీటింగ్ పెట్టిస్తూ ఉంటారు, వాటికి కానీ నార్మల్ గా వీడియో కాల్స్ చేసుకుంటూ ఉంటారు గర్ల్ ఫ్రెండ్. ఇట్లా మీరు చాలా చూస్తాం. క్వాలిటీ ఇట్లా క్యామ్ ఇట్లా చాలా బాగుంటుంది బ్రో, క్వాలిటీ. ఓకే. అదే విధంగా మనం జూమ్ కాల్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కదా, దీని స్పీకర్ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది? దీని వాట్స్ ఎంత? ఇది i3 కాబట్టి 3 watts వరకు ఉంటుంది బ్రో. ఓకే బ్రో. ఓకే. ఇదైతే మనకు జస్ట్ బేసిక్ యూజ్ అయితే చేస్తున్నారు మెయిన్ గా. అదే విధంగా ఇంతకన్నా కోర్ అంటే ఇప్పుడు ఇది i3 కదా, ఇంతకన్నా కోర్ తక్కువ మనకు ల్యాప్టాప్స్ అవైలబుల్ గా ఉన్నాయా? ఒకసారి అవి చూపిస్తారా? ఉన్నాయి బ్రో. ఓకే. అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి బ్రాండ్స్ కూడా ఒకసారి మెన్షన్ చేయండి. అంటే చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా, డెల్ అని, లెనోవో అని, HP అని. సో మన దగ్గర ఉన్నటువంటి మేజర్ బ్రాండ్స్ ఎక్కువ అవైలబుల్ ఉండేది. ఓకే బ్రో, ఇప్పుడు మన స్టోర్ లో మేజర్ గా మనకు డెల్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. కొంచెం తక్కువ స్టాక్ అంటే లెనోవో ఉంది బ్రో. ఓకే. ఇప్పుడు మీరు ఓన్లీ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ వరకే తెప్పించగలుగుతారా, లేదంటే ఒకవేళ కస్టమర్ కి న్యూ పీసెస్ కావాలంటే మీరు అంటే తెప్పిస్తారా, లేదంటే ఓన్లీ రీఫర్బిష్డ్ సెకండ్ హ్యాండ్స్? ఓకే బ్రో, ప్రెసెంట్ అయితే మన దగ్గర రీయూజ్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ కొత్తవి కావాలనుకుంటే తెప్పించగలుగుతాం బ్రో. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి హై ఎండ్ నుంచి లో ఎండ్ వరకు చూసాము. సో i3 కన్నా ఇంకా తక్కువ వేరియంట్ లో మనకి ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఉన్నాయి బ్రో. ఈ ల్యాప్టాప్స్ అన్నిటికీ SSD ఉంటుంది. సో ఈ రెండు మోడల్స్ ఏంటంటే హార్డ్ డిస్క్ ఉంటుంది అనమాట. కాకపోతే వాటితో పోలిస్తే కొంచెం స్లో ఉంటుంది, కాకపోతే బ్రౌజింగ్ స్పీడ్ ఉంటుంది. సో బేసిక్ యూజ్ కి అయితే బాగుంటుంది. అవును బ్రో. ఓకే. అంటే మెయిన్ గా స్కూల్ స్టూడెంట్స్ కి అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఒక్కొక్క ల్యాప్టాప్ మనకు బేసిక్ గా ఎంతవరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వగలుగుతాం? బ్యాటరీ యూసేజ్ వచ్చేసి 1 hour ప్లస్ ఉంటుంది. సో అంటే ఇక మనము మీలాంటి వాళ్ళు తెలంగాణ యూజ్ చేస్తారు, ఏమేమో చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మన యూసేజ్ ని బట్టి ఇట్లా ఉంటుంది. ఓకే. మనం రన్ చేసేటటువంటి సాఫ్ట్వేర్స్ బట్టి కూడా బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది అంటారు. కస్టమర్ కి మీ దగ్గరికి వచ్చి ఎందుకు కొనాలి, కొంటే వీటితో పాటు ఇంకేమైనా ఫ్రీగా ఇస్తున్నారా? అంటే బయట స్టోర్స్ తో పోల్చుకుంటే మీ దగ్గరికి వస్తే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? యా బ్రో, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మన స్టోర్ కి వస్తే మొత్తం గురాన్ ఉంటుంది. ఓకే. మొత్తం అదే లెక్క. ఎందుకంటే బయట మార్కెట్ తో పోల్చుకుంటే మన దగ్గర మాక్సిమం ఖచ్చితంగా 4,000 to 5,000
తక్కువనే ఉంటుంది మన దగ్గర. ప్రైస్ విషయంలో కూడా రీజనబుల్ ఉంటుంది. సర్వీస్ కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కటి ఇట్లా మీకు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే. ల్యాప్టాప్ కండిషన్ అనేది గుడ్ కండిషన్ ఉంటుంది. ఓకే. సో అంటే సెకండ్ హ్యాండ్ అయినా సరే, కాకపోతే మనకు న్యూ దాంతో పాటు క్వాలిటీ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు కస్టమర్ ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత తనకు పర్ఫార్మెన్స్ నచ్చకపోతే ఎన్ని డేస్ లో మీరు రిటర్న్ అంటే పీస్ టు పీస్ చేంజ్ చేసుకోవడానికి? అంటే పర్ఫార్మెన్స్ నచ్చకపోతే కాదు, మనకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇది ఫిజికల్లీ డ్యామేజ్ కాకుండా, బర్న్ డ్యామేజ్ కాకుండా, వాటర్ డ్యామేజ్, అంటే ఈ 3 కాకుండా మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మన దగ్గరకు వస్తే 1 year లోపు 1 year వరకు మనకు ఒరిజినల్ బిల్ తీసుకొస్తే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్ లో ఇంకా తీసుకున్నట్లయితే జస్ట్ 1 week 10 days వరకే రిప్లేస్మెంట్ అయితే ఉంటుంది. కానీ మీ దగ్గరకు వస్తే విత్ ఇన్ 1 year వరకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సర్వీస్ చేయకుండా డైరెక్ట్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు. సో ఇది బాగుంది. పెద్ద ఏమంటారు దాన్ని. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. నార్మల్ గా ఎవరైనా రిప్లేస్మెంట్ అంటే సర్వీస్ వారంటీ ఇస్తారు, అంతేగాని ఇక్కడ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో వీళ్ళ ప్రోడక్ట్ పైన ఎంత నమ్మకం ఉందో ఒకసారి అయితే మీరు ఆలోచించుకోండి. అదే విధంగా బ్రో ఇక్కడ వీటికి ఏమేమి ఫ్రీ ఇస్తున్నారు ఒకవేళ కస్టమర్ మీ దగ్గర పర్చేజ్ చేసినట్లయితే? సో ఇక్కడ మన స్టోర్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు ల్యాప్టాప్ తో పాటు మేము 5 items ఫ్రీ ఇస్తున్నాం బ్రో. ఓకే. అయితే ఒకటి స్పెషల్ గిఫ్ట్ సిల్వర్ కాయిన్ అనమాట. అది ఓన్లీ ఇప్పుడు 1 week వరకే ఉంటుంది, కాకపోతే మిగతా అన్ని ఎప్పటికీ ఉంటాయి. ఓకే. వైర్లెస్ మౌస్, ఓకే, అండ్ చార్జర్, ఒరిజినల్ చార్జర్, అడాప్టర్ చార్జర్, అండ్ 32 GB పెన్ డ్రైవ్, అండ్ మెయిన్గా బ్యాగ్ అనమాట. మనము ల్యాప్టాప్ తీసుకుపోవాలంటే ఏడికి ఇప్పుడు మనము నార్మల్గా ఇంట్లో పెట్టుకొని పోవాలంటే పోలేం కదా, మనం ప్రతి ఒక్కటి ఇంట్లోనే ల్యాప్టాప్లో స్టోర్ చేసుకుంటాం. సో ఏడికి పోయినా తీసుకోవాలంటే మనకు బ్యాగ్ కావాలి. బయట పోయి కొనుక్కునే బదులు మనమే ఫ్రీ ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో మనం మార్కెట్లో తీసుకోవాలంటే మినిమం బ్యాగ్కి 1000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా BSYకి సంబంధించినటువంటిది బ్యాగ్ కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు మనకు అడాప్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది కూడా ఒరిజినల్ అడాప్టర్స్ అనమాట, చూడొచ్చు. అలాగే దీని కేబుల్ లెంత్ ఎంత బ్రో ఐడియా ఉందా? 1 meter. సో 1.5 meters ఉంటుందంట. ఓకే, బాగానే ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకు 1600 DPI ఉన్నటువంటి మౌస్ అయితే ఇస్తున్నారు. కర్సర్ స్పీడ్ కూడా కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు డాటా ట్రాన్స్ఫర్కి మనం యూజ్ చేసుకోవడానికి, డాటా స్టోర్ చేసుకోవడానికి కూడా పెన్ డ్రైవ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వీటితో పాటు ఇక్కడ కస్టమర్ వచ్చినప్పుడు వీళ్ళకి ఒక చిన్న టాస్క్ ఉంటుందంట, అది ఇక్కడికి వస్తే రివీల్ చేస్తారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సిల్వర్ కాయిన్ కూడా విత్ ఇన్ 1 week వరకు వచ్చిన కస్టమర్కి ఏదైనా పర్చేజ్ చేస్తే వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తున్నారు అనమాట. సో ఒకసారి స్టోర్కి అయితే రండి, ఇప్పుడే స్టార్ట్ చేశారు, స్టాక్ అయితే ఇప్పుడే వస్తుంది అనమాట. అదేవిధంగా వీళ్ళ స్టాక్ పైన మంచి కాన్ఫిడెంట్ అయితే ఉంది, ఎందుకంటే 1 year వరకు మీకు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు. అదైతే దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇక్కడ వెంకట్ బ్రో అయితే ఉన్నారు, తను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటంటే రీసెంట్గా ఒక కస్టమర్కి బ్యాటరీ ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేయడం కాకుండా డైరెక్ట్ కొత్త పీసే ఇచ్చారంట. సో అలా రిపేర్ చేస్తామని 2-3 days ఇట్లా తిప్పడం కాకుండా డైరెక్ట్ వాళ్ళు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇది మంచి విషయం. అలాగే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశాను, మన దాంట్లో ఎవరు కూడా ఈ రిప్లేస్మెంట్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఇట్లా మనం కొరియర్ ఇక్కడ అవైలబుల్ ఉంది, కొరియర్ ఇట్లా చేస్తాం. ఇలా ఆన్లైన్ లో పేమెంట్ చేసి మనకు స్క్రీన్ షాట్ తో పాటు ఫుల్ డీటెయిల్స్ పెట్టారనుకోండి, మనం కొరియర్ ద్వారా ఇట్లా వాళ్ళకి సెండ్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్. సో ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ మీకు ఈ స్టోర్ నుంచి వెళ్ళి పీస్ కావాలంటే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కస్టమర్ ఏం చేయాలి? మేము ఇక్కడ నంబర్ ఇస్తాము. సో దానికి హాయ్ అని పెడితే చాలు, వాట్సాప్లో మనకు గూగుల్ మ్యాప్తో పాటు క్యాటలాగ్ వచ్చేస్తుంది బ్రో. సో వాట్సాప్లో వాళ్ళకి జస్ట్ హాయ్ పెడితే ఆటోమేటిక్గా మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. అదేవిధంగా విత్ లొకేషన్ కూడా వస్తాయి, దాన్ని పట్టుకొని డైరెక్ట్గా ఇక్కడికైతే రావచ్చు. అదేవిధంగా మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నట్లయితే ఆల్రెడీ BSY ఒక వీడియో అయితే చేస్తారు, స్టోర్కి ఎలా రావాలని చెప్పేసి. సో ఆ వీడియో చూసి కూడా మీరు రావచ్చు ఈ స్టోర్కి అయితే. బ్రో ఇంకా చెప్పడానికి ఏమన్నా కస్టమర్కి? అసలు అన్ని చెప్పినాం, మీరు ఇటే చెప్పారు కానీ మర్చిపోయారు, మేము చూపించలేదు. ఇగో సిల్వర్ కాయిన్ అనమాట. ఇది ఓన్లీ 1 week వరకే అనమాట. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి 3 days అవుతుంది, ఇంకా 4 days మాత్రమే సిల్వర్ కాయిన్. 1 week లోపల మీరు వస్తే మీకు సిల్వర్ కాయిన్ తీసుకోవచ్చు. స్పెషల్ గిఫ్ట్ అంటే టాస్క్ అని చెప్పిండు. టాస్క్ ఏంటంటే మీరు ఇక్కడ మాకు వచ్చి పర్చేజ్ చేసి వీడియో బయట ఇవ్వాలన్నమాట. వీడియో బయట ఇచ్చి గూగుల్లో రేటింగ్ ఇచ్చారనుకోండి, సో అంటే మీ ఒపీనియన్ మీరు షేర్ చేసుకోండి. మీకు స్టోర్లో సర్వీస్ ఏ విధంగా ఉందనేది జస్ట్ మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు సిల్వర్ కాయిన్ అయితే వస్తుంది అనమాట. అలా అని మీరు ఏదో అబద్ధం చెప్పి దీని గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో అది వీడియో బయట ఇస్తే సరిపోతుంది అనమాట. సో సిల్వర్ కాయిన్ ఏ విధంగా ఉందో దగ్గర నుంచి చూడండి. సో అది తర్వాత జూమ్లో చూపిద్దాం. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఎన్ని గ్రామ్స్ బ్రో? 10 grams. 10 grams సిల్వర్ కాయిన్ అయితే ఇస్తున్నారు. సో చూడొచ్చు. అంటే మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తాను అంటే అది హై ఎండ్ దానికి అనమాట 10 grams. ఓకే. ఇది ముందే ఎండాకాలము, ఎండల పడి వస్తారు కదా,
మా దానికి రాగానే చల్లగా ఏసీ ఉంది, ఇక్కడ వాటర్ బాటిల్ గిట్ ఇస్తాము, చల్లగా రిలాక్స్ అయ్యి ఇక్కడ కుర్చీలో కూర్చొని జెర్సేపు రిలాక్స్ అయిన తర్వాత ఇట్లా చూసుకోవచ్చు. సరే, ఒకవేళ మీరు జస్ట్ ఫస్ట్ చూసి స్టోర్ విజిట్ చేసి పోతా అంటే కూడా రావచ్చు, కొనడానికే రావాలని లేదు, వచ్చి ఒకసారి చూసిన తర్వాత మీకు నచ్చితే తీసుకోండి. సో అదేవిధంగా మనకు BS5 వీడియోలో చూసాను ప్రైజెస్, మనకు గుండు అంటే మనకు లలిత జ్యువెలరీ గుండు ఏ విధంగా అయితే మనకి ఇస్తున్నాడో అదే విధంగా ఇక్కడ కూడా మీరు వేరే స్టోర్స్లో కంపేర్ చేసుకున్న తర్వాత అక్కడికి ఇక్కడికి ప్రైస్ మీకు రీజనబుల్ అనిపిస్తేనే వచ్చి ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో అంత కాన్ఫిడెంట్గా మనం చెప్తున్నారు, ఒకసారి అయితే ట్రై చేయండి. మాకైతే ఎవరికి గుండు లేదు. సో అదే అనమాట. అదేవిధంగా ఈ స్టోర్ లొకేషన్ నేను కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ లొకేషన్కి అయితే రావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన BS5కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను చెప్పమని చెప్పవా? చెప్తావా మరి ఓకే బ్రో, ఫైనల్గా ఏమన్నా చెప్తే చెప్పేసి. ఓకే బ్రో, మన బ్రో ఛానల్కి ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా స్టోర్ గిట్లా విజిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.